శ్రీమాత్రే నమః. అన్ని మాసాలలో కల్లా పరమ పవిత్రమైన మాసం కార్తీక మాసం. ఈ మాసంలో చేసే పూజ, సేవ, అర్చన, అభిషేకాదులు, జపము, తపము, దానము, ధ్యానము ఇలా ఎన్నో మామూలుగా చేసే కంటే కూడా ఈ కార్తీక మాసంలో చేసే 1,00,00,000 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. అంతేకాకుండా శివుడు, విష్ణువు వీరిరువురికి కూడా అత్యంత ప్రీతికరమైనది ఈ కార్తీక మాసం. వారి అనుగ్రహం మనకు అతి శీఘ్రంగా కలగడమే కాకుండా వారి సాయుధ్య ముక్తినిస్తుంది ఈ కార్తీక మాసం. దీనితో పాటు అత్యంత శక్తివంతమైనది కార్తీక పురాణం. ఎవరైతే ఈ కార్తీక పురాణాన్ని 30 రోజుల పాటు కార్తీక మాసమంతా శ్రవణం చేస్తారో వారికి ఆ శక్తి అనేది వస్తుందట. ఈ కార్తీక పురాణం భక్తి శ్రద్ధలతో కేవలం విన్నా, చదివినా, పారాయణ చేసినా, నమస్కరించినా కూడా వారికి కార్తీక పురాణం, కార్తీక సోమవారం పూజ ఫలితం మొత్తము కూడా విన్నంత మాత్రం చేతని కలుగుతుందంట. అంత శక్తివంతమైనది ఈ కార్తీక పురాణం అనేది. కార్తీక పురాణం 30 రోజుల పాటు 30 అధ్యాయాలు అన్నీ కూడా నేను వీడియోస్ చేసి పెడతానండి. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ పురాణాలు వినండి. కేవలం విన్నంత మాత్రం చేతనే కార్తీక మాస ఫలితం అంతా వస్తుంది. మొదటి అధ్యాయం. పూర్వం నైమిషారణ్యంలో సౌనికాది మునులతో ఒక పర్ణశాలను నిర్మించుకుని సకల పురాణములు, పుణ్య చరిత్రలను ఆకలింపు చేసుకున్న సూత మహాముని పరమేశ్వర ధ్యానంతో కాలం గడుపుచుండెను. ఒక పరి సౌనికాది మునులు సూత మహర్షిని గాంచి ఆయన యొక్క పాదపద్మాలు అంజలి ఘటించి ఈ విధంగా ప్రార్థించిరి. ఓ మహాత్మా, తమ వల్ల అనేక పురాణ ఇతిహాసములన్నీ, వేదాంగముల యొక్క రహస్యములన్నీ తెలుసుకుంటుమి. కార్తీక మాస విశిష్టతను వివరించి దాని ఫలమును కూడా తెలుసుకోవాలని కుతూహలంగా చెందుతున్నాము. వ్రతమును మాకు తెలియజేయండి. వారి ఆధ్యాత్మిక పిపాసకు సంతసించిన సూతమహాముని ఈ విధంగా పలకసాగెను. ఓ మునిపుంగవులారా, పూర్వం నారదుడు ఇదే విధంగా తన జనకుడైన బ్రహ్మను కోరగా అతడు జనార్దనుడు లక్ష్మీదేవికి, శంకరుడు పార్వతీదేవికి తెలిపిన గాథను అతనికి వినిపించెను. ఈ కథలు విన్నవారికి, చదివిన వారికి ఇహపర సర్వ సౌఖ్యములు కలుగును. పూర్వం ఒకనాడు జగజ్జనని పార్వతి జగదీశ్వరుడైన శంకరునితో గగన విహారము చేయుచుండెను. అట్టి సమయమున పార్వతి, మహాదేవ, సకల సంపదలను కలిగించినట్టిది, సమస్త వర్ణముల వారు ఆచరింపదగినది, శాస్త్ర విషితమైనది, సూర్యచంద్రులు ఉన్నంత కాలము ఆచరింపదగినది, ఆచరింపబడేది అయిన పరమ పవిత్రమైన వ్రతమును గూర్చి నాకు తెలియజేయమని ప్రార్థించింది. ఆమె మాటలను విన్న శంకరుడు ప్రశాంతంగా నవ్వి, ఇదే విషయమును గూర్చి భూలోకమున ఇప్పుడే నీవడిగిన ప్రశ్నకు సమాధానము వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెబుతున్నాడు. నీవు ఆ దృశ్యమును చూడమనెను. ఆ దిశగా పార్వతి చూసెను. జనక మహారాజు మిథిలకి రాజు. తామరాకు మీద నీటిబొట్టులా రాజ్యపాలన చేస్తున్నప్పటికీ ఆ భోగ భాగ్యాలను మనసునకు పట్టించుకోకుండా నిరంతరము మానసిక దైవ ధ్యానములోనే మునిగిన ఋషి అతడు. అట్టి మహారాజును దర్శించడానికి వశిష్ఠ మహాముని అక్కడికి వచ్చెను. ఆ బ్రహ్మర్షిని యథోచితంగా గౌరవించి ఉచిత ఆసనమిచ్చి పార్వతి పరమేశ్వరుని అడిగిన ప్రశ్నను జనకుడు అడిగెను. వశిష్ఠుడు చిరునవ్వు నవ్వి ఈ విధంగా సమాధానమివ్వసాగెను. నాయనా, మంచి ప్రశ్న వేశావు. హరిహరాదులకు ఇష్టమైన మాసం కార్తీక మాసం. ఈ కార్తీక వ్రత మహత్యము వర్ణింప సాధ్యం కాదు. ఈ కథను విన్నవారికి లభించే సౌఖ్యములు అనంతములు. శ్రద్ధగా కార్తీక మహత్య గాథను వినమని పలికెను. కార్తీక వ్రతము చేయవలసిన పద్ధతి. ఓ జనక మహారాజా, అన్ని జాతుల వారు తమ భేదము లేకుండా కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులరాశిలో నుండగా బ్రాహ్మీ కాలంలో లేచి తెల్లవారుజామున 4-5 గంటల మధ్య కాలము కాలకృత్యాలు ముగించుకొని చన్నీటి స్నానము చేసి అవకాశం ఉన్నవారు దగ్గరలో గల నది స్నానము చేయడం శ్రేష్టం. విష్ణు సహస్రనామ పారాయణము, శివలింగ పూజ చేయాలి. అదేవిధంగా ఆ మాసంలో చేసిన దాన ధర్మాలు విశేష ఫలితాన్ని ఇస్తాయి. ముందుగా కార్తీక మాసాధిపతి అయిన దామోదరునికి నమస్కరించి, కార్తీక దామోదర తండ్రి, నేను ఆచరించు కార్తీక వ్రతమునకు ఎట్టి ఇబ్బందులు రాకుండా చూసి నన్ను అనుగ్రహించు ఓ దేవా అని ప్రార్థించి ఈ కార్తీక వ్రతమును ప్రారంభించాలి. కార్తీక స్నానం ఎలా చేయాలి? ఓ రాజా, ఈ వ్రతం ఆచరించేవారు కార్తీక మాసంలో తెల్లవారుజామునే లేచి కాలకృత్యాలు ముగించుకొని సమీపంలో ఉన్న నదికి పోయి స్నానం చేసి నదీ సంకల్పం చెప్పుకొని, సంకల్పం రానివారు కార్తీక మాసంలో తెల్లవారుజామున నదుల వద్ద పురోహితులచే చెప్పించుకోవచ్చు. పవిత్ర గంగను, శివకేశవులను, భైరవుణ్ణి ప్రార్థించి సూర్య భగవానుడికి అర్ఘ్య దానము చేసి
పితృదేవతలకు తర్పణాలు ఇచ్చిన పిమ్మట నది ఒడ్డున గట్టుపై 3 దోసెలు నీళ్లు వదలాలి. గంగా, యమున, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి ఈ నదుల్లో కానీ వీటి ఉపనదుల్లో కానీ ఎక్కడైనా స్నానం ఆచరించవచ్చు. పిమ్మట తడి బట్టలను వదిలి మడి బట్టలు ధరించి శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన పువ్వులను తీసుకొని తెచ్చుకోవాలి. నిత్య ధూప దీప నైవేద్యాలతో సహస్రనామాలతో విష్ణువుని పూజించాలి. పూజ పూర్తయిన పిమ్మట విష్ణువుకి గంధమును సమర్పించిన తర్వాత తాను నుదుట గంధం బొట్టు పెట్టుకోవాలి. తన గృహమునకు వచ్చిన అతిథి అభ్యాగతులను విష్ణు స్వరూపులుగా భావించి వారిని ఆదరించి వారికి దైవ ప్రసాదమును ఇచ్చి వారిని సంతుష్టులను చేయవలెను. ఆ తర్వాత తన గృహమునందు కానీ శివాలయమునందు కానీ విష్ణు ఆలయములందు కానీ లేదా రావి చెట్టు మొదల వద్ద కూర్చొని భక్తితో కార్తీక పురాణమును పఠించవలెను. ఆ సాయంత్రము చన్నీటితో స్నానం ఆచరించి శివాలయమునందు కానీ విష్ణు ఆలయమునందు కానీ తులసికోట వద్ద కానీ దీపారాధన చేసి తన ఆర్థిక స్థితిని బట్టి నైవేద్యము తయారు చేసుకుని స్వామికి అర్పించిన పిమ్మట ఆ ప్రసాదమును అందరికీ పంచిపెట్టాలి. తాను కూడా తినవాలి. ఈ విధంగా మాసమంతయు కొనసాగించి ఆఖరి రోజున శక్తిని అనుసరించి అన్న సంతర్పణ చేయవలను. ఎవరైతే నియమ నిష్టలతో ఈ వ్రతమును ఆచరించదరో వారికి పూర్వజన్మ దోషాలు తొలగటతో పాటు అంత్యమున మోక్షప్రాప్తిని పొందగలరు. ఈ వ్రతం చేయుటకు శక్తి చాలని వారు వ్రతము చేయు వారిని దర్శించి వారికి నమస్కరించినా చాలును. వారికి కూడా కార్తీక వ్రత ఆచరణ ఫలము లభించును. కార్తీక మాసంలో నదీ స్నానం అనేది ఉదరానికి అంటే పొట్టకు సంబంధించిన వ్యాధులు కూడా తొలగుతాయి. అంటే ఇవి సైంటిస్టులు కూడా రుజువు చేశారు కదా. అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో నదీ స్నానము దైవానుగ్రహాన్ని ప్రాప్తిస్తుంది. ఈ కార్తీక మాసంలో వనభోజాలు చేయడము, తులసి మాత పూజ చేయడము, అదేవిధంగా సాలగ్రామ పూజ కానీ మణిద్వీప వర్ణన ఇలా ఎన్నో చేయవచ్చు. అత్యంత ప్రీతికరమైనది ఈ కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో హరిహరులను పూజించడమే కాకుండా ఏ వ్రతమైనా మిగతా ఎలాంటి వ్రతాలైనా కూడా ఈ కార్తీక మాసంలో చేసుకోవచ్చు. కార్తీక సోమవారం, కార్తీక మంగళవారం, కార్తీక శుక్రవారం, కార్తీక శనివారం ఇలా ఏ వారాలైనా కూడా మనం కొన్ని వారాలుగా పెట్టుకుంటాం కదా. ఆ విధంగా ఏది చేసినా కూడా అత్యంత ఫలితాన్ని ఇస్తుంది. ఈ కార్తీక మాసంలో తులసి మాతను ఆరాధించాలి. తులసికోట వద్ద దీపాలు పెట్టుకోవాలి. అలాగే కార్తికేయుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి, ఆయన్ని కూడా ఆరాధించాలి. అదేవిధంగా వనభోజనాలు చేయడం, సాలగ్రామాలను పూజించడం, ఉదయము సాయంత్రం కూడా గడప ముందు దీపాలు పెట్టుకోవడం, ఈ విధంగా గనక పురాణంలో చెప్పినట్లుగా మనం ఆచరించినట్లయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. లక్ష్మి అనుగ్రహం కూడా కలుగుతుంది. అంతటి విశిష్టమైన ఈ కార్తీక పురాణాన్ని మనం ఈ కార్తీక మాసమంతా కూడా క్రమం తప్పకుండా 30 రోజుల పాటు ఈ అధ్యాయాలన్నీ విందాం. నేను ఈ వీడియోస్ అన్నీ కూడా ఛానల్లో పెడతానండి. ఛానల్ విజిట్ చేసి నిత్యము ఏ రోజుకి ఆ రోజు కూడా పారాయణం మొత్తం వినండి. శ్రీమాత్రే నమః.